ఏఐ వస్తుంది, ఏ ద్వారా మ్యూజిక్ రిక్రియేట్ చేస్తున్నారు, సింగర్స్ని రిక్రియేట్ చేస్తున్నారు రకరకాలుగా. చక్రి గారి వాయిస్లో ఒక పాట పాడించారు రీసెంట్గా మనకు. అంతకుముందు దలేర్ మహేంద్ర గారి పాట మేము పాడించాము గేమ్ చేంజర్లో, తమన్ గారే చెప్పారు. అవును. గేమ్ చేంజర్ పనిచేశారా మీరు? లేదండి. సో ఏఐ మ్యూజిక్ వల్ల ఆ సింగర్స్కి దీని వచ్చే అంటే సంగీతానికి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా, లేదా పర్వాలేదు ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే సంగీతానికి ఇబ్బంది ఏం రాదండి. ఇప్పుడు ఏఐతో అంటే ఇప్పుడు మనకి ఒక సిచ్యువేషన్ ఉందనుకోండి, ఒక సిచ్యువేషన్లో మనకి సెలినా గోమెజ్, డువా లిపా లాంటి వాయిస్ మనకు కావాలి. ఓకే, మనకు కావాలి అంటే మనం ఏ యూజ్ చేసుకొని అలా చేసేసుకోవచ్చు, టు నియరర్ మనం చేయొచ్చు. ఓకే. సో అంతే తప్ప సింగర్స్కి దాంతో ఏం ప్రాబ్లం లేదు. అంటే ఆ కైండ్ ఆఫ్ వాయిస్ ఉన్న సింగర్ పాడాలి కదా, ఇన్పుట్ ఎవరిది? సింగరే, ఇన్పుట్ సింగర్ది కదా. సో కంపల్సరీ వాళ్ళకి అట్లా పని తగ్గడం అనేది అలాంటిది ఏమి ఉండదండి. అంతేనా? అంటే మ్యూజిషియన్స్గా మీకు అంటే ఒక క్రియేటివిటీ కూడా తగ్గుతుంది కదా అప్పుడు. అంటే ఏఐ చెప్పేసి నాకు పలానా కైండ్ ఆఫ్ సాంగ్ కావాలని చెప్తే ఆటోమేటిక్ వచ్చేస్తారు, అంటే మీరు సొంతంగా ఆలోచన తగ్గుతుంది కదా. నేను చెప్పేది మీకు వాయిస్ పరంగానే. క్రియేటివ్ అంతా మనదే. ఆ ట్యూన్ ఏమి ఉండాలనేది మనమే చెప్తాము, మనమే సింగర్తో పాడిస్తాం. పాడించి అదే ట్యూన్ వేరే వాయిస్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ దట్ సింగర్ టు హియర్, అది దట్ విల్ కాస్ట్ ఇస్ మోర్. సో దానికి మనం ఏఐ వాడచ్చండి. మిగతా చూసాను, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, రామగోపాల్ వర్మ గారు అని ట్యూన్స్ వచ్చేస్తున్నాయి అంటున్నారు, కానీ దాంట్లో సోల్ ఉండదండి. సోల్ ఉండదు. యుల్ హ్యావ్ ఓన్లీ మ్యూజిక్, యుల్ హ్యావ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ సౌండింగ్, దట్స్ ఇట్. ఓకే, ఓన్లీ సౌండింగ్ ఉంటుంది, సౌండింగ్ ఉంటుంది, సోల్ ఉండదు. అంటే ఇది నేను ఆల్రెడీ మేము కూడా యూజ్ చేస్తున్నాము ఏఐ. సో దాన్ని బట్టి నాకు అనిపించింది ఇది. ఓకే, మేబీ ఫ్యూచర్లో రావచ్చు అది కూడా. అవును, విత్ సోల్ రావచ్చు, తెలీదు ఇంకా. టెక్నాలజీ రకరకాలుగా వెళ్ళిపోతుంది కాబట్టి. సో